సిటీలో వర్షాల నేపథ్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ. ట్యాక్స్ వసూలు, శానిటేషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు కమిషనర్ ఆర్వి కర్ణన్. అధికారులు పనులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ సిటీలో దోమల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తి పన్ను వసూళ్లపై కమిషనర్ కీలక సమావేశం నిర్వహించారు. ఫాగింగ్ పై అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఫాగింగ్ చేయాలన్నారు కమిషనర్. ఏఎల్ఓలు ఫీల్డ్ లెవెల్లో యాంటీ లార్వా ప్రోగ్రాంతో పాటు ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాలన్నారు. ఫాగింగ్ కు పెట్రోల్, డీజిల్ కూపన్లు కాకుండా ప్రీపెయిడ్ కార్డులు ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ ఖైరతాబాద్ జోన్లో ప్రయోగాత్మకంగా చేపట్టామని, ఇది సక్సెస్ అయిందని వివరించారు. ఫాగింగ్ కు సర్కిల్ వారీగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జోనల్ స్థాయిలో ఎస్ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. ఫాగింగ్ షెడ్యూల్డ్ పై కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పార్కులు, చెరువులు, వాకింగ్ ట్రాక్ దగ్గర కూడా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వార్డుల వారీగా జరుగుతుండటంతో చెత్తను ఇన్ టైంలో రామ్కి వాహనాలతో తరలించాలని చెప్పారు కమిషనర్. మెయిన్ రోడ్డుపై కన్స్ట్రక్షన్ అండ్ డీమాలిష్ వేస్ట్ గానీ, వాటర్ లాగింగ్, అనుమతులు లేని హోర్డింగ్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు కమిషనర్. రెసిడెన్షియల్ భవనాల్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విజిలెన్స్ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీధి కుక్కల స్టెరిలైజేషన్ పూర్తి చేసిన తర్వాత రూల్స్ పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్. కుక్కల దత్తత కార్యక్రమాలు చేపట్టాలని, పెట్ డాగ్ కు లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు కమిషనర్. ఫుడ్ పాయిజన్ కాకుండా మటన్, చికెన్ షాప్లను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ను ఆదేశించారు కమిషనర్ ఆర్వి కర్ణన్.